అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం రేంజ్ డిఐజీ మేడం గారిని సిమోసి మేడం గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి కుడేరు మండలం కడదురుగుంట గ్రామంలో ఎస్సీల పైన దాడి జరిగి అగ్రకులాల వాళ్ళు దాడి చేసినారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎస్సీ ఎస్టీల పైన దుర్మార్గంగా ముక్కుమ్మడిగా దాడి చేసిన అగ్రకులాల వారిని వెంటనే అరెస్ట్ చేసి అదేవిధంగా మా దళితుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించి ఆ గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున అదేవిధంగా బాధితులను కలుపుకొని మేము ఈరోజు మేడం గారిని కలవడం జరిగింది, డిఐజీ గారిని. మేడము మీ యొక్క హక్కులకు భంగం కలుగకుండా మేము శాంతి భద్రతలను పరిరక్షిస్తామని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేస్తే ఎస్సీ ఎస్టీల మీద దాడి జరిగిందని దానిపైన అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి రాజు గారు కౌంటర్ కేసు కట్టిస్తూ మేము ఎంతమంది మీద అయితే కేసు నమోదు చేయించాలని ఫిర్యాదు చేసినామో తిరిగి మా పైన అంతేమంది మీద మళ్ళీ కౌంటర్ కేసు 16 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లాంటి కౌంటర్ కేసులు కట్టకూడదని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి నీరుగారిపోతుందని చెప్పేసి చట్టం చెప్తున్నా అయినా కూడా అక్కడ ఉన్నటువంటి సిఐ రాజు గారు నిర్లక్ష్యంతో విధులు సక్రమంగా నిర్వహించకుండా ప్రైవేటు వ్యక్తులతో గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని సివిల్ పంచాయతీలు చేస్తూ ప్రైవేటు వాహనాల్లో తిరుగుతూ డిన్నర్లకి తర్వాత వాళ్ళు పెట్టే మొత్తం వ్యవహారానికి అంతా ప్రైవేటు పరంగా ఆయన చేస్తూ విధి నిర్వహణలో సక్రమంగా విధులు నిర్వహించుకోకుండా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా దళితులకు అండగా ఈ భూ సమస్యని మొదటి నుంచి ఒక పత్రికా విలేకరైనటువంటి ఆదినారాయణ మీద అనంతప్రభ అనే కుడేరు విలేకరు మీద అక్రమంగా కేసు నమోదు చేసినాడు. ఆయన పత్రికా రంగానికి సంబంధించిన విలేకరు, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన స్పాట్లకు వెళ్ళి ఆ యొక్క సమస్యను ప్రజల ముందు నిలబెట్టడమే ఆయన కర్తవ్యం. అట్లాంటి కర్తవ్యాన్ని నిర్వహించే భాగంగా ఆ రోజు ఆ పొలం దగ్గరికి వెళ్ళినాడు. కానీ ఆయన కులం వేరు, ఆయన మతం వేరు, అసలు ఆయనకు ఈ ల్యాండ్కి ఆయనకి సంబంధం లేదు. ఓన్లీ వార్తను మాత్రమే ప్రపంచానికి తీసుకువెళ్ళనే సదుద్దేశంతో పోయిన ఆదినారాయణ మీద అక్రమంగా కేసు నమోదించిన సిఐ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా దళిత వర్గానికి సంబంధించిన 2 అంగన్వాడీ వర్కరు ఆయా చెన్నమ్మ మీద కూడా కేసు నమోదు చేసినారు. వాళ్ళిద్దరూ కూడా శనివారం ట్రైనింగ్ అంగన్వాడీ ఎస్ఎస్సిఏ ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్ల ట్రైనింగ్ సెంటర్లు ఉన్నారు. అయితే వాళ్ళు భూమికి సంబంధించిన వారసలే కానీ ఏ రోజు కూడా భూమికి సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు ఇద్దరు పాల్గొనలే. పార్టిసిపేషన్ లేకుండా ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అంటే కంప్లైంట్దారుడు తుప్పటి ఈశ్వరయ్య ఏది కంప్లైంట్ ఇస్తే ఏది ఆయన రాజకీయ పలుకుబడితో రాసిస్తే అదంతా అట్లే కేసు కట్టి మా యొక్క ఎస్సీ ఎస్టీల మీద దౌర్జన్యంగా ఫాల్స్ కేసు కట్టిన కుడేరు సిఐ గారి మీద వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆయన గతంలో చేసినటువంటి కేసు రిజిస్టర్ల మీద ఎంక్వైరీ చేసి మా యొక్క దళితుల మీద అక్రమంగా కేసులు కట్టిన సిఐ గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఆయన సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం నుండి తప్పించి వేరే వాళ్ళకి కుడేరు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో దశల వారీగా ఉద్యమం చేపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దళితుల పక్షాన దళితులకు రక్షణగా పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. సివిల్ పంచాయతీలు చేయకూడదని ఒక బోర్డు ఉంటుంది కదండి ప్రతి ఒక్క పోలీస్ సివిల్ పంచాయతీ చేయకూడదంటానే స్పష్టంగా బోర్డు ఉంది. అయినా అవి ఆయన తుంగలోకి దొక్కి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియదని చట్టాలు ఆయన పొలంలోకి ధనికులకు అగ్రకులాలకు ఒత్తాసు పలుకుతూ పొలంలోకి వెళ్ళి అక్కడ వరినాట్ల దగ్గరుండి వరినాట్లు వేయించిన సందర్భాలు ఆ సిఐ గారివే. ఇప్పుడు విలేకర్ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాడు. దానిపై మరి ఇప్పుడు డిఐజీ మేడం గారికి చెప్పారా? చెప్పినాం. సిఐ గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆయన్ని ఎంక్వైరీ చేయించి పూర్తి సమాచారం తెప్పించుకున్న తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసినారు.